బిందాస్ ఖతర్నాక్ కామెడీ షో. ఆస్తులు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, కానీ మొగుడిని అమ్ముకుంటే నవ్వులు వస్తాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మొగుడు బంగారం. ఏమండి ఏంట్రా మొగుడు బాగుండాలని పిల్లలు గుడ్లకి గోపురాలకు తిరుగుతారు కదా, మరి మొగుళ్ళు కూడా గుడ్లకి వెళ్తారా? మీరు ఆడోళ్ళు వారంలో ఎన్ని రోజులు గుడికి వెళ్తారు? నేనైతే సోమవారం శుక్రవారం. మా మగాళ్ళు ప్రతిరోజు గుడికి వెళ్తారు తెలుసా? అవునా? సాయంత్రం అయితే మేము వెళ్ళేది గుడికే. తీర్థం పోస్తారా? మేము గుడిలో తీర్థం తీసుకోకుండా బయటకు రానేరాం. అయ్యో మా ఆయన శ్రీరాముడు. సరే సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఏమండి ఏంటి? ఆఫీస్ కి కంపల్సరీ వెళ్ళాలా? డార్లింగ్, అమెరికాలో డే అంటే ఇక్కడ నైట్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా, ఇక్కడ నేను టైప్ చేస్తేనే అక్కడ అమెరికాలో మార్నింగ్ అవుద్ది. రేయ్, తాతయ్యని తీసుకోండి రా. అన్నా, ఆఫీస్కి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ఏమైనా కావాలా? ఈ వయసులో ఏం చేస్తావు అన్ని తీసుకొని? మా నాన్నండి చిన్నప్పుడు కుక్క గడిచింది, కుక్క చచ్చిపోయింది కానీ వీడు బతుకున్నాడు. మాట పడిపోయింది, అప్పట్లో కుక్కలా పిలుస్తూ ఉంటాడు. టిఫిన్ పెట్టిందా? నువ్వు వెనకపో, ఆఫీస్ టైం అవుతుంది. త్వరగా రండి. అమెరికా వాళ్ళకి మెయిల్ పెడతాం, ఒక్క నిమిషం ఆగలేవా? ఓహో. హలో, ప్లీజ్ రెస్పాండ్. మ్యూజిక్. ఆకలేస్తే అన్నం పెడతా, అది చూస్తే పప్పులు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏయ్ ఏయ్ గుద్దు 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 గుద్దు. బేబీ ఏంటి ఇంత లేట్ గా వచ్చావు? అది అసలే తెలుగు తక్కువ ముద్దు, దాన్ని మేనేజ్ చేసి రావడానికి ఇంత టైం పట్టింది. నాకు ఒక డౌట్ బేబీ. ఏంటి? ఇంట్లో అంత అందమైన అమ్మాయిని పెట్టుకొని అంత అందమైన భార్యను పెట్టుకొని నన్ను ఎందుకు లవ్ చేసావమ్మా? పిచ్చిదానా, 7 రోజులు బిర్యానీ తినేవాడి దగ్గరికి వెళ్ళి చద్దన్నం పెట్టు, ఆ? అమృతంలా కనబడుతుంది. మొన్న రెస్టారెంట్ తీసుకెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు కిందికి ఆ తీసుకొచ్చేసావు? రెస్టారెంట్ వాడు ఏమని పెట్టాడు బోర్డు? ఫ్యామిలీ రెస్టారెంట్ అని రాశాడు. ఫ్యామిలీ అని పెట్టాడు గాని 1, 2, 3, 4 అని పెట్టాడు. అంటే 4 దాకా ఉందా? ఉంటది, ఎవరి టాలెంట్ ఆడిది. సరే సరేలేండి. ఇంకా మరి ఏం లేదా? ఏముంది? ఏకాంత సేవ నీ కొంటే కాల రేపింది జ్వాల. అంతగా ఏం పెట్టిందిరా నీకు? దాని దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేదేంటి? లేడీసే కదా, లేడీస్ లేసి అడుకో. నా సంబంధం అది అయ్యింది పొరపాటు. అది రోడ్డు మీద పెట్టుకుంటావా? నలుగురికి తెలిసే నా పరువు పొద్దు. ఆహా, దాంతో నలుగురు ముందు కులికినప్పుడే పరువు అంతా పోయిందంటే ఇంకెక్కడి పరువు రా? అయినా నీకెక్కడి పరువు? కూలుకుతాడు, అందంగా ఉన్నా కాబట్టి కూలుకుతాడు. చెప్పండి. ఒరేయ్, అంతగా అంతగా ఏమంత ఉందిరా? పెట్టాడు, మందు పెట్టాడు. ఏ మందు పెట్టావురా అంతగా? చెప్పండి. ఏంటి నన్ను అందరిసి మాట్లాడాడు? ఉంది. నాకు నీకేం కావాలి? నేను రాను, నాకు ఇదే ఇష్టం. 10 సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తూ మధ్యలో అది టింగు టంగు అని రాగానే దాని దగ్గరికి వెళ్ళిపోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి నీకు. ఎక్స్క్యూజ్ మీ, నేను టింగు టంగ్ అని రాలేదు, స్ట్రేట్ గా వచ్చా. నాకు మీతో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు. మిమ్మల్ని నాకు ఇచ్చి పెళ్లి చేసిందే సర్పంచ్ కాబట్టి సర్పంచ్ గారు ముందే హలో సర్పంచ్ గారు. వచ్చేసా ఇంత గట్టిని పెట్టుకొని ఆ వేస్ట్ దాంతో కులుకుతున్నాడండి. ఏమయ్యా భాస్కర్, ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంకొక అమ్మాయితో ఉండడం తప్పు కదా? ఏమో సార్, నాకు అనిపించలేదు. అమ్మా, ఇంతకీ నువ్వు ఎవరితో ఉంటావు? ఎవరితో ఉంటానికి దీనికి 2 మొగుళ్ళు లేరా? నన్ను అడగాలి. అయినా సర్పంచ్
గారు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇదో పెద్ద వీడు అన్నగాడు అనుకోని వీడు వెనక పడుతుంది అనుకున్నారేమో. లేదు, వీడి వెనకాలన్న ఆస్తి చూసి. అబ్బో, ఆస్తి గురించి నువ్వే మాట్లాడాలి. నా దగ్గర కూడా ఉంది బొచ్చడు ఆస్తి. ఇట్లా ఇసిరేస్తా. ఇసిరేస్తావా? ఆ. అయితే నా మొగుడిని కొనుక్కో. ఎంతకి? 2 కోట్లకి. జస్ట్ 1 సెకండ్. ఇవే 2 కోట్లు. నేను మిమ్మల్ని కొనుక్కుంటున్నాను ఎందుకంటే మీరంటే అంత ఇష్టం, ప్రాణం. చెప్పండు, ఈ బంగారాలు నగలు అన్ని తీసుకో. ఈ భద్రాలు వైడూర్యాలు వద్దండి. నాలా అంతుందా నాకు నమ్మదు కావట్లేదే. ఈ కమ్మలు, ఈ రబ్బర్ బ్యాండ్, జాగ్రత్త బిగ్గుగా ఇచ్చి కదా పొరపాటు బొట్టు కూడా తీసుకోండి. తెలుసా? బొట్టు లేకుంటే మొగుడు లేదు అనుకుంటారే. అబ్బో, నీకు బొట్టు నీ మొగుడు ఉన్నాడా? నా దగ్గరే ఉన్నాడు ఇక్కడ, నా దగ్గరే ఉన్నాడు ఇక్కడ. మామయ్య గారు, సారీ మామయ్య గారు, వి ఆర్ సో రిచ్ నౌ. సారీ. నువ్వు బూతులు తిట్టొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పా. రేపు నుంచి ఇది వండి పెట్టిందే తినాలి. సరే, వంట చేయపో. నేనెందుకు చేయలే వంట? కొన్నాను కదండి మిమ్మల్ని. అన్న నన్ను వంట చేయమంటదేంటి? ఏవే నన్ను అమ్మింది కదా శుభలగ్నం సినిమాలో ఆమెని బాధపడుతుంది కదా, అలా బాధపడుతుంటది నా పిల్లలు జీవితం. అంత సీన్ ఏం లేదు. నేను ఇచ్చిన డబ్బులు, కారు, బైకులు అన్ని తీసుకొని వేరేంటోని పెళ్లి చేసుకుంది. ఎవడే ఆడు? రాజా 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 ది గ్రేటురా ను తల తల 2000 నోటురా. ఏమండి, ఈ రోజు మీరు ఏం తింటారు? నిన్ను తింటా. డాడీ, ఓరి మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఏంటి? మై నేమ్ ఇస్ నరేష్. మై నేమ్ ఇస్ భాస్కర్. మీ ఎక్స్ భార్యకి ఫ్రెష్ హస్బెండ్ అని. ఏం కావాలి? దీని మీద సంతకం కావాలి. ఎందుకు? స్కూల్లో తండ్రి పేరు కావాలంట, అందుకే. నాకు పుడితే నీ పేరు పెట్టుకోవడం ఏంట్రా? కన్నది నువ్వే అయినా పెంచేది నీ. ఎక్స్క్యూజ్ మీ, కమ్ హియర్. ఏం కావాలరా? అంటే మా ఆవిడ అడిగింది. ఏమడిగింది? నెల రోజుల కింద చీర పిన్ ఎక్కడో పెట్టారంట. చీరకు పెట్టిన పిన్ను డ్రాయర్ లో ఉంటది. కుచ్చుకోవట్లేదా? టేబుల్ కి సెకండ్ డ్రాయర్ ఉంటది. ఓకే, ఓకే. అందులో పెట్టా, చూసుకోమని. నా తల్లో క్లిప్ ఎక్కడుంది? నాకు గుర్తులేదు. మనిషా పశువా అలా కొడతావంటే? ఎందుకు కొడుతున్నావు? నేను అడిగింది లేదు, తెలీదు. నా కొట్టే హక్కు నీకు లేదు. ఎందుకు లేదురా? బరాబర్ ఉంది. ఎందుకంటే నేను నిన్ను కన్నాన్రా. ఈ రోజు తన బర్త్డే. తనకి ఇష్టమైన కలర్ ఏంటో నాకు తెలియట్లేదు. శారీ ఇప్పిద్దాం అనుకుంటున్నా. కలర్ ఏదో చెప్తే. నాకెప్పుడు చెప్పలేదు, కాకపోతే దానికి వంకాయ రంగు శారీ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన కలర్ ఏంటి? శారీ. గెస్ట్ చేయలేదు ఇప్పుడు. తెలీదా? అదే కావాలా నీకు? అదే కావాలంటే వెళ్ళిపోవచ్చు కదా. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు కుక్క? నువ్వు బతుకుతున్నావు. నేను నిన్ను కొనుక్కున్నాను కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమవుతుందా? ఏంటే కొన్నానని పేటరేగిపోతున్నావు? నీ 2 కోట్లు నీ ముఖం మీద కొడతా ఇప్పుడే. రిటైర్మెంట్ ప్రకటిస్తే పిఎఫ్ అమౌంట్ ప్లీజ్ యాక్సెప్ట్. ఓకే, 10 నిమిషాలు నీ డబ్బు నీ ముఖం మీద కొడతా. సార్ సైన్ పెట్టండి. ఆఫీస్ నుంచి వచ్చావా? ఎస్ సార్. ఎంత వచ్చింది అమౌంట్? 2,25,00,000 సార్. ఇచ్చేసాను సార్. ఇచ్చేసాను. యా సార్, మీ వైఫ్ కి ఇచ్చేసాం. ధరణి అని రాసింది కదా సార్ అక్కడ. అరే నామినీ ధరణి, అది పాత పిల్లం రా. ఏమో సార్, మీరు చెక్ చేసుకోవాలి కదా సార్. అంటే 2,25,00,000 వాళ్ళకే ఇచ్చేసాం సార్. నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకే? నీ దగ్గర రూపాయి కూడా లేదు, ఏమీ అవసరం లేదు నాకు. నేను వెళ్ళిపోతున్నాను. చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడండి. అతిగా ఆశపడితే ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది. గుడ్ మెసేజ్. మై
మంచి మెసేజ్ ఉన్న స్కిట్. కృష్ణ భగవాన్ గారు బలేసారు భాస్కర్ గారు, చాలా బాగుంది. ఒక సినిమా చూపించారు మాకు, ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉండదంటారు, మీ స్కిట్ వెనకాల ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇద్దరు చాలా బాగా చేశారు. ఫైమ్ గారు, ధరణి గారు, భాస్కర్ గారు చాలా బాగా చేశారు. నాకు మీ పెర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. అక్కడక్కడ నవ్వకపోతే ఇంకా బాగుంటుంది. తర్వాత షేకింగ్ చేసి ఆయన ఆవేశం ఎత్తేనే బాగుంటుందేమో అనిపించేలా చేశాడు. చాలా బాగా చేశారు అందరూ. పెర్ఫార్మెన్స్ కూడా, క్లైమాక్స్ కూడా బాగుంది. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్. బుల్లెట్ భాస్కర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. బ్రిలియంట్, నిజంగానే ఒక సినిమా చూసినలాగా ఉంది. అండ్ అందరూ శేషు గారు, మీరు మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. భాస్కర్ యాజ్ యూజువల్, భాస్కర్, నరేష్ అందరూ వెరీ ఎంటర్టైనింగ్.